ప్రముఖ విద్యా సంస్థల అధినేత నల్లా మల్లారెడ్డి అమాయకులను అడ్డుపెట్టుకుని హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొని నష్టపోయిన వారితో ప్రెస్ మీట్ పెట్టించి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఘట్కేసర్ మండలం కాచివాని సింగారంలో దివ్యానగర్ లేఅవుట్ పేరిట మల్లారెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారని, అందుకు సంబంధించి తగిన ఆధారాలు హైడ్రా వద్ద ఉన్నట్లు రంగనాథ్ వెల్లడించారు. సర్వే నెంబర్ 66లోని 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమి అని జిల్లా సర్వే అధికారి చాలా స్పష్టంగా నిర్ధారించడంతోనే ఫెన్సింగ్ వేసినట్లు రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే అక్కడ ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన భూమిని హైడ్రా కాపాడిందని చెప్పారు. ప్రైవేట్ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ 62తో పాటు 63ను చూపించి 66లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి ప్లాట్లుగా విక్రయించాలని చెప్పారు. ప్రభుత్వ భూమిని విద్యా సంస్థలకు అందించాలని 2009లో మల్లారెడ్డి దరఖాస్తు చేసుకున్నారని, ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకుని 3 ఎకరాల్లో మామిడి తోట వేసినట్లు రంగనాథ్ వివరించారు. ప్రభుత్వ భూమి ఆక్రమించినందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు ఫిర్యాదు చేసినట్లు రంగనాథ్ వివరించారు.